ఇంద్రకీలాద్రిపై దివ్యాంగులకు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు సరిగ్గా లేవనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ భక్తుడు బ్యాటరీ వెహికల్పై ఎక్కించుకోమని అడిగితే ఛార్జింగ్ అయిపోయింది అని చెప్పి బ్యాటరీ వెహికల్ డ్రైవర్ తప్పించుకున్నాడు. దీంతో అతి కష్టం మీద ఆ భక్తుడు ఓంకారం వరకు వచ్చాడు. మీడియా ప్రతినిధులు గమనించి హ్యాండిక్యాప్ వీల్ చైర్ ఎక్కించి దర్శనం చేయించారు. ఆగమ్మా 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 ఇక ఇంద్రకీలాద్రిపై దివ్యాంగులకు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు సరిగ్గా లేవనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ భక్తుడు బ్యాటరీ వెహికల్పై ఎక్కించుకోమని అడిగితే ఛార్జింగ్ అయిపోయింది అని చెప్పి బ్యాటరీ వెహికల్ డ్రైవర్ తప్పించుకున్నాడు. దీంతో అతి కష్టం మీద ఆ భక్తుడు ఓంకారం వరకు వచ్చాడు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు. సాయిబాబు చెప్పండి. దుర్గమ్మ సన్నిధిలోని వికలాంగుడు అందరినీ దర్శనం అయితే అతను 10 గంటలకి ఆ గుడి దగ్గర ఆవరణలో రాగా భవానీ ఘాటి దగ్గర నుంచి వెహికల్ పైకి వస్తాకి 3 గంటల సమయం పట్టింది. అదే విధంగా బ్యాటరీలు ఈ ప్రభుత్వం ప్రమోట్ చేసిన బ్యాటరీ విధానాన్ని కారు కోసం చూస్తే అక్కడ అందుబాటులో లేకపోవడం, అతని దగ్గరికి వెళ్ళి బ్యాటరీ గురించి అడిగితే ఛార్జింగ్ లేకపోవడం అనడంతో అవాక్కైన వికలాంగుడు. ఓకే రైట్ థ్యాంక్ యూ సాయిబాబు.